ఒక ఖరీదైన కారు మన ముందు వచ్చి ఆగగానే మనం అనుకోకుండా తల వంచి చూస్తాం. అలాగే ఒక అధికారి మనకు ఎదురు కాగానే అనుకోకుండానే అటెన్షన్లో నిలబడిపోతాం. ఎందుకు అలా చేస్తాం మనం? అది మనకు ఆ వ్యక్తిపై ఉన్న గౌరవమా, లేక అతని హోదా వల్ల మనకు కలిగిన భయమా? అంటే నిజానికి మనం అధికారాన్ని చూసి ఇచ్చే మర్యాద అది టెంపరరీ మర్యాద మాత్రమే. అది మనకు ఒక ప్రోటోకాల్. ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా మనం అలాగే గౌరవిస్తాం. మనం అక్కడ విలువిచ్చేది ఆ కుర్చీలో కూర్చున్న మనిషికి కాదు, ఆ కుర్చీకి, ఆ హోదాకి. కానీ అసలైన గౌరవం ఎలా పుడుతుందో తెలుసా? ఒక మనిషి ఎదుటివారి పట్ల చూపే నిజాయితీ వల్ల. ఒక మనిషి మరో కష్టాల్లో ఉన్న మనిషి పక్కన నిలబడే మానవత్వం వల్ల. అధికారం లేకపోయినా, మనం అడగకపోయినా, మనం కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే గుణం వల్ల. అలా ఎదుటివారి హోదా ఏంటి అనేది మనం చూడకుండా ఆటోమేటిక్గా మన చేతులు రెండు పైకి లేచి ఎప్పుడైతే అతన్ని నమస్కరిస్తాయో అది అతనికి మనమిచ్చే నిజమైన గౌరవం, అది అతని నిజమైన హోదా. అంతేకాని మన చేతులు వణికిపోతూ భయంగా నమస్కరించడం ఎప్పటికీ అది గౌరవం అనిపించుకోదు. మన మనసు ఉప్పొంగిపోయి కృతజ్ఞతతో మనం తల వంచిపోవడమే వాళ్ళ దగ్గర నిజానికి వాళ్ళని మనం గౌరవించడం. అధికారం అనేది మేఘం లాంటిది. అది ఆకాశంలో కొన్నిసార్లు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ వ్యక్తిత్వం అనేది అది ఆకాశం లాంటిది. అది ఎప్పటికీ శాశ్వతం. గౌరవం అనేది ఒకరు మనకు ఇస్తే వచ్చేది కాదు. మనం బ్రతికే విధానాన్ని చూసి సమాజం మనకు ఇచ్చే విలువనే మన గౌరవం. కాబట్టి పదవులున్నాయని అహంకారానికి పోకుండా 10 మందిలో నిలిచిపోయే వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గౌరవం ఒకరిస్తే వచ్చేది కాదు, మన నడవడికడితో మనం సంపాదించుకోవాల్సింది.